ఎప్పట్లెక్కనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూద్దాం పాండ్లి. రేసింగ్ కేసుకు రామన్న ఫోన్లు ల్యాప్టాప్లు ఈయనని చెప్పిండట రామన్న బరాబర్. రైతుల అకౌంట్లలో భరోసా పైసలు 4 ఎకరాల కేషీర్రు గవర్నమెంటోళ్ళు. బియ్యం కోసం బాహరులు తీరిర్రు పబ్లిక్, లైన్లలో పెట్టిర్రు పట్టుకొచ్చిన ఖాళీ బస్తాలు. గోల్కొండ అమ్మవారికి ఎక్కిస్తుర్రు తొలిబోనం, పండుగ పనులు సగవెడుతున్నాడు మంత్రి పొన్నం. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బెదిరింపులు, అధికారులను ఆగం పట్టించిర్రు బాడవేగాళ్లు. ఏసీ బొల్ అనుకున్నారా అంటే ఇడిచేదే లేదు. సందు దొరికితే తాపకో పాలి దొవ్వుతాన్లు. ఇప్పుడు మళ్ళా కొంచెం రుబడి వెంచిన్లుగా కేసుల అధికారులు. మళ్ళా మామూలుగా కాదుల్లో స్టేషన్కు విలుసుడు, వివరాలు అడుగుడే కాదు, కేటీఆర్ సారు వాడిన ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకరావాలా అనేటి వరకు వచ్చింది విచారణ. మరిగా ముచ్చట్లు ఏం నడుస్తున్నాయో అరుచుకొని వద్దాం పాన్లి. కార్ రేసింగ్ కేసు కాకబుట్టిస్తుంది మల్లోపాలి. మొదటికేంచి ప్రచారం అయినట్టే పాత మంత్రి రామన్న మీద ఏసీ బోర్లు కేసు రాసిన ముచ్చట మాటి మాటికి విచారణకు పిలుస్తున్న ముచ్చట ఎలుకున్నదే కదా. అట్ట ఈ పాలికి విచారణకు పోయేటప్పుడు అప్పటి సంది ఇప్పటి వరకు వాడిన ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకొచ్చియాలని ఆదేశాలు ఇచ్చిరట రామన్నకు. అయితే పాత ఫోన్లు ఇయ్యొచ్చునా ఇయ్యకూడదా అని అలా లాయర్లతో మంతనాలు చేస్తే ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన లాయర్లు చెప్పేటాళ్లకు సార్సుతా ఇచ్చేతందుకు మొగమాటం వేసిండు. అయితే బుధవారం నాడు పొద్దుకేటాళ్లకు ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకొచ్చి ఇవ్వాలని ఆర్డర్లు వేస్తే పొద్దుకిందాక కూడా ఆగలే. లాయర్ల మాట మీదంగా ఫోన్లు ల్యాప్టాప్లు ఏం ఇయ్యట్లేదు అనేటి ముచ్చట్ని బయటిలియాలకే బయట పెట్టిండు రామన్న సుత. అయితే ఈ కేసు గురించి అంతా తెలుసు కదా. కార్ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ లో రెండో పాలి మన హైదరాబాద్ పట్టణంలో కార్ రేసింగ్ పోటీలు పెట్టేందుకు ఒక బయట దేశం కంపెనీ వాళ్లకు బగ్గ పైసలు పంపించిండని కేసు రాసిరు ఏసీ బోర్లు. పైసల శాఖ వాళ్ళ పర్మిషన్ లేదు, ఆర్బీఐ అధికారుల అనుమతులు లేవు. అట్టట్ట చేస్తారని కేసులు రాస్తే ఇప్పుడు ఇంత సీరియస్ అయింది. అంతేకాదు రామన్న పంపించిన పైకానికి ఆర్బీఐ ఫైన్ వేస్తే అది కూడా మేమే కట్టినాం అనేది ఇప్పుడున్న షై పార్టీ సర్కారు వాళ్ళు అంటున్న మాట. ఇదిట్టుంటే ఇటు ఇంకో రోజు అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ సారు కేటీఆర్ సార్లు ఇద్దరు ఒకటే పాలు పిలవాలే, ఒకరికొకరిని ఎదురుగా కూర్చోబెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడగాలని చూస్తున్నారట అధికారులు సుత. మరి అప్పుడు అడిగితేనే నాకేం తెలియదు, మంత్రి గారు చెప్పినట్టే చేసినా అన్న అరవింద్ సారు మళ్ళీ ఇప్పుడేం చేస్తాడో ఏం చెప్తాడో చూడాలిగా. ఊరూరుకు బురద పొలాలు దున్నుడు చాలైంది. ఓ కాంచి నార్లు పోస్టర్లు పోస్తూనే ఉన్నారు. అది ఇది అనే లోపల ఏరు వెరుగుద్ది. ఈ లోపల బురద పొలాలు కూడా దున్నుకొని తయారుగుంటారు రైతన్నలు. ఇక నాట్లు పడ్డాక పిండి కట్టలకని, నాట్లేసిన కూలోళ్ళకని, పత్తి చేన్ల పురుగుల మందుకని పెట్టుబడుల కొరకు పైసల తిప్పలుంటది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనికి తెలంగాణ రైతులకు గా తిప్పలు కొంతల కొత్తన్న తప్పినట్లేనుల్లా. ఎక్కడిది తెలంగాణలో రైతుల మూజిపోయి చిన్నగా లేదు పో. ఎందుకంటారా, రైతు భరోసా పైకం అకౌంట్లలో పడుతుంటే చూసి రైతు భరోసా పైకం ఖాతాలలో పడు టింగు టింగు అనుకుంటా ఫోన్లు మోగుడు, పడ్డ పైకం కండ్లతో చూసి రైతుల మోకాలు ఎలిగిపోవుడు. తొలతనాడు 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళ అకౌంట్లలో రైతు భరోసా పైకం పడితే రెండో నాడు 3 ఎకరాల వరకు పడ్డాయి. అయితే ఇవాళ ఇంకో 1551 కోట్ల చిల్లర పైకం విడుదల చేసింది సర్కారు. ఈ పారికి ఎకరాలతోని సంబంధం ఏం లేదడనుళ్ళు. వ్యవసాయం చేసేటోళ్ళు అందరి అకౌంట్లలో పైకం వేస్తారట. అంటే ఇప్పటి వరకు పడని వాళ్ళందరికీ రైతు భరోసా పైకం పంపిస్తారన్నట్టు. ఉన్న పైకాన్ని ఎవరికి ఎంత ఇయ్యాలా ఏంది కథ అనేదంతా అధికారులతో మాట్లాడినాక ఇంకో 8 రోజులలో రైతుల ఖాతాలలో వేస్తారట పైసలు. మునుపటి లెక్కన ఇయ్యాలింత రేపింత అన్నట్టు నెలలు జరపకుండా రప్ప ఒక వారం 10 రోజులలోనే వేస్తాం అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. బండబోర్లు, కోళ్లపారాలు పెట్టుకున్న జాగలు, పెట్రోల్ బంకులు పెట్టుకున్న చోట్లు, ఇటుకల బట్టీలు పెట్టుకున్న భూములకు కాకుండా సాగు చేసిన భూములకు, పంటేసిన భూములన్నిటికీ పైకం పడతాయి అంటున్నారు. ఎకరానికి కారుకు 6,000 చొప్పున అంగుకు పైసలు అకౌంట్లలో పడేటాళ్లకు, పంట పెట్టుబడులకు ఎంతో కొంత ఆసరైతాయని రైతుల మురిపం చిన్నగా లేదబ్బా.
మొన్నటిదాకా రేషన్ బియ్యం అంటే అందరూ చిన్న సూప్ చూసేది, ఎందుకంటే ఇచ్చేది దొడ్డు బియ్యం కాబట్టి. అందుకే అవి తెచ్చినా తేకున్నా ఒకటి అని చాలా మంది రేషన్ దుకాణాలకు పోకపోయేది. అట్లా ఒక్కొక్కరు 2-3 నెలలు రేషన్ సరుకులు సర్కార్ మీదనే ఇడిచిపెట్టుకునేది. కానీ ఏమంట సర్కారోళ్ళు సన్న బియ్యం ఇచ్చుడు పెట్టిండ్రో అప్పటి సంది ఏడ చూసినా శాంతాడంత లైన్ కనబడుతుంది. ఇక చూడుర్రి. తెలంగాణ జనాలకు రేషన్ షాప్ల కడ తిప్పల ఇప్పటంతలా ఒడిసేటట్లే కొడతలేదు. ఇక చూడుర్రి, మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో సన్న బియ్యం కోసం ఏం లైన్లు పెట్టిర్రో. లైన్ల గంటల కమానం నిలబడే ఓపిక లేక గిట్ల బియ్యం సంచులు లైన్ల పెట్టిర్రు. అందరికందరూ బియ్యం బత్తాలు వర్షంబడి పెట్టి పోయి నీడ పట్టున కూసుంటుర్రు. అయితే తెలంగాణ సర్కార్ 3 నెలల సన్న బియ్యం ఒకటేసారి ఇస్తుందన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే కదా. ఆగోగా బియ్యం పోతే దొరికాయి, ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేకుంటే ఆయనతో 3 నెలల దాకా మళ్ళా బియ్యం రావని కొందరు పొరపాటు పడి తెల్లారుడే ఆలస్యం వచ్చి గిట్ల లైన్లు కడుతుర్రు. అయినా కూడా దుక్నపోళ్లు యాళ్లకు దుక్నాలు తెరవకుండా ఆలస్యం చేస్తుర్రట. దీంతోని ఈడ బియ్యం కోసమని ఎంతసేపని పడిగాపులు గాయాలే అని గరమైతుర్రు జనాలు. బియ్యం ఇచ్చే టైం అన్న వెంచుర్రి, లేకుంటే బియ్యం ఎన్ని రోజులు ఇస్తామన్నారో ఆ తారీఖులన్న పెంచమని అడుగుతుర్రు. మెదక్ ముచ్చట ఇట్లుంటే నిర్మల్ జిల్లాల బియ్యం కోసం కొట్లాటనే అయ్యింది. బైన్సా మండలం చిచ్చోండ్ అనే ఊళ్ళే లైన్ల నిలబడి యాసగొన్న జనం ఎవరో లైన్ తప్పిపోయిర్రని మస్తు నూకేసుకుర్రు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటే కొందరికి చిన్నపాటి దెబ్బలు కూడా తగిలినాయి. గిట్ల ఒక్కతానా అని కాదు, తెలంగాణ అంతటా సన్న బియ్యం జయంగా రేషన్ షాప్ల కాడ ఇదే లొల్లి నడుస్తుంది. అటు సర్కారేమో అందరికి ఇచ్చిందాకా అసలు బంద్ పెట్టమని చెప్తుంది. ఇటు జనాలేమో ఇవాళ తెచ్చుకోకుంటే రేపు బంద్ అవుతుందేమో అన్నట్లు ఎగబడి ఊరకబట్టిర్రు. మరి జూన్ 30 తారీఖు దాకా ఇస్తామని చెప్పినుండే. ఆ లోపట అందరికి ఇచ్చుడు అవుతుందో లేదో చూడాలి. పండుగ పబ్బాలకు వారం 10 రోజులకెంచే ఇంట్లున్న పనులన్నీ సగబెడుతుంటాం. ఇంట్ల గోడలకు రంగులేసేటి కాంచి పండుగ సామాన్లు తెచ్చుకునేటిదాకా ఇంటిల్లాదులు సగబెట్టిన పనులొడువై. చుట్టపక్కలకు చెప్పుకుంటారు కాబట్టి వచ్చినోళ్లతోని మాట రాకుండా అన్ని సదురుకుంటారు. ఒక్క ఇంట్ల పండుగకే గింత కతుంటే పట్నమంతా చేసుకునేటి బోనాల పండుగకు ఇంకెంత కదుండాలి చెప్పుర్రి. రైట్. ఆషాఢ బోనాల మీద మస్తు లువడి పెంచిర్రు గవర్నమెంట్ వాళ్ళు. అందరేమో గాని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మస్తు లువడిగా సగబెడుతున్నాడు పండుగ పనులన్నీ. గుళ్లకు రంగులేయాలి, రంగురంగుల లైట్లు పెట్టాలి, మైక్ సెట్లు కట్టాలి, నీళ్ల సౌలతి చేయాలి, గుంటలు పడ్డక్కడ రోడ్లు వేయాలి, పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగా పెట్టాలి, ట్రాఫిక్ తిప్పల కాకుండా చూడాలి, డాక్టర్లు మెడికల్ క్యాంపులు పెట్టాలి, అంబులెన్సులు అంగుకుండేటట్టు చూసుకోవాలి, రానుబోను భక్తులకు బస్సుల సౌలతి చేయాలి. ఇట్లా పండుగకు వచ్చేటి భక్తులకు తక్లీఫ్ కాకుండా చూడాలి అధికారులను పోలీసులను బిలువనంపుకొని మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఈ నెల 26వ తారీఖు నాడే గోల్కొండ అమ్మవారికి తొలిబోనం ఎక్కిస్తారు. అందుకనే ఇప్పటి సందే పనులన్నీ సగబెట్టేటి పనిలో పడ్డది అన్నట్టు. పొద్దుగాల గోల్కొండ అమ్మవారి గుడికాడికి వస్తే గిట్ట ఎదుర్కొన్నారు మంత్రి సార్ను. అటంక అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినాక అధికారులతో మీటింగ్ పెట్టిండు మంత్రి సారు. అయితే ఇప్పటికే పట్నంలో అయ్యేటి బోనాల పండుగకు 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పిళ్ళు కూడా సర్కారోళ్ళు. ఈ గేటు తొలిబోనం ఎక్కించేందుకు ఇంకో వారమే ఉండేటాళ్లకు పనులన్నీ సగబెట్టుట్లో రువడి పెంచిలు అన్నట్టు. ఈ నెల 26వ తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎక్కుతుంది. జూలై 1వ తారీఖు నాడు బలకంపేట ఎల్లమ్మకు బోనాలు, 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మకు 20న లాల్ దర్వాజా అమ్మవారికి బోనం. బోనాలు, రంగం, తొట్టెల ఊరేగింపు, పలారాల బండ్లు దిప్పుడు ఇట్ట ఒకటారుండా 17 చేసినట్టే పట్నంలో ఉన్న ఇంకో 28 ముఖ్యమైన గుళ్ళ కాడ కూడా బోనాల సంబరం జోరుగుంటది. మళ్ళా నెలంతా అయ్యేటి పండుగ కాబట్టి పట్నంలో ఏడయ్యే తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని చెప్పేందుకు పోలీసు వాళ్ళను, గుళ్ళ గోపురాల అధికారులను బిలువనంపుకొని అన్ని జాగ్రత్తలు చెప్పిల్లు అన్నట్టు. పెద్ద పెద్ద నాయకుల పుట్టిన బర్త్డేలైతే వాళ్ళ అభిమానుల సంబరం చిన్నగుండది. సారు పుట్టినరోజని రక్తదానాలు చేస్తారు, దావఖాన్లకు పోయి పేషెంట్లకు పాలు పండ్లు పంచుతారు, గిట్ల సేవా కార్యాలు చేసి అలా పాయిరమంతా చూపిస్తారు. ఇక కొందరైతే ఏకంగా లీడర్ సాబ్ ఇంటికే పోయి చెల్లబట్ట గప్పి కేకు గత్తిరిచ్చి బర్త్డే శనార్థులు చెప్తారు. కానీ ఏపీలో ఓ మంత్రి సారు అందరి లెక్క కాకుండా గీ మంచి పని చేసి పుట్టినరోజు జరుపుకుండు.
వారెవ్వా లీడర్ అంటే ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ అన్ననే. కోనసీమ జిల్లాలో పుట్టినరోజు కేక్ కత్తిరించుడే కాకుండా గరీబ్ పొల్లగాండ్లు ఓ 64 మందిని దత్తత తీసుకుండు. ఆళ్ల నడుమనే పుట్టిన బర్త్డేను సంబురంగా జరుపుకుండు. వచ్చేటోళ్లను కూడా షెల్లబట్టలు పూల బొకేలు ఏది తేవద్దని చెప్పిండు. అయితే మంత్రి కానప్పటి సంధి సేవా కార్యాలు చేస్తుండట సుభాష్ అన్న. ఇక కూటమి సర్కార్ల గెలుచుడు ఎమ్మటే మంత్రాబుడుతోని గా సేవా పనులను మరింత రువడి పెంచిండట. అందుకే అందరి లెక్క పుట్టినరోజు చేసుకుంటే ఏం మంచిగుంటదని గిట్లా అయ్యవ్వలేని పొల్లగాండ్ల నడుమ కేక్ కత్తిరించిండు. అంతేకాదు గుండెకు రంధ్రం పడ్డ 8 మంది పొల్లగాండ్లను కూడా దత్తత తీసుకొని వాళ్లకు ఆపరేషన్ చేపించే జిమ్మేదారి కూడా నాదే అన్నట్లు చెప్పుకొచ్చిండు. గిట్లా ఎంతమందినైతే దత్తత తీసుకున్నాడో వాళ్ళందరి బాధ్యత నాదే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. గొప్ప ముచ్చటే కదా. ఇవాళ రేపు కొందరు లీడర్ సాబులంటే పుట్టినరోజులంటే మస్తు హంగు ఆర్భాటం చేస్తారు. కానీ కొత్తగా మంత్రి పదవులకు ఎక్కిన సుభాష్ అన్న మాత్రం మున్పటి లెక్కనే మంచి కొనసాగిస్తుండు. నిజమైన నాయకుడు అంటానికి ఇంతకంటే ఏం కావాలి అని అనుకున్నారట సార్ మాటలేని అక్కడి జనం. ఈ రోజు వచ్చి సుమారు 64 మంది పిల్లల్ని చదివించడానికి ముందుకొచ్చారు. ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు బీఈడీ వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. మీరు అందరూ గమనించాలి, ఇక్కడ చాలా మంది 90% తల్లిదండ్రులు లేని పిల్లలే. ఇంటిరా సారే కాకుండా అలా సోపతిగాళ్ళు ఇంకా లోకల్ నాయకులు కొందరు ముంగట్టుకొచ్చి గీ దత్తత కార్యం తీసుకుర్రు. ఏదేమైనా గరీబ్ పొల్లగాండ్లకు ఆశ్రయిద్దామని మీరు చేసిన ఆలోచన మాత్రం సూపర్ సార్. ముంగట వాళ్ళకి ఏం తిప్పలున్నా మంచిగా అరుచుకొని పొల్లగాండ్లు మంచిగా బాగుపడేటట్లు సాయపడుర్రి సార్ అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. సోషల్ మీడియా వాడకంతోని జనాలకు ఎంత ఫాయిదుందో నష్టం కూడా అంతే ఉంది. లేకుంటే ఏంది? అక్కల కోసం వాడుకోండ్రా సామి అని అవోటి ఇవోటి టెక్నాలజీ కమతులు తెస్తే కొందరు తహసీల్గాళ్ళు జనాలకు బుగులు పట్టించే కథలు పడుతుర్రు. అగో అట్లనే బేగంపేట విమానాల డిపోల బాంబు పెట్టినాం పేల్తది చూసుకోండ్రి అని ఎవడో రోకు తప్పినోడు మెయిల్ పెట్టిండట. మరి ముచ్చట ఎరక చేసుకున్న అధికారులు ఏం చేసిండో చూసొద్దాం పాన్లి. అరే ఎవడుగా వచ్చిన వింటాడదేంపా. వీఐపీలు తిరిగే బేగంపేట విమానాల డిపోలో బాంబు పెట్టినామని బెదిరింపు మెయిల్ పెట్టిండట. దీంతోని ముచ్చటెరకైన అధికారులు బాంబ్ స్క్వాడ్ టీంలను రంగాలకు దించినాయి. జాగిలాలను ఎమటేసుకుని వచ్చిన అధికారులు విమానాల స్టేషన్ అంతా జల్లడబట్టిర్రు. అనుమానం వచ్చిన ప్రతి వస్తువును 1కి 2 మాటల చెకింగ్లు చేసిర్రు. పనిచేసే సిబ్బందిని బయటికి పంపించి స్నిఫర్ డాగ్స్ ను పట్టుకుని అంగుళం దోలాడిర్రు. అధికారులు దోలాడుతున్నాం అన్నంత సేపు సిబ్బంది మొత్తం ఊపిరి బిగబట్టి చూసిర్రు. అట్లా మొత్తం కలే తిరిగి దోలాడితే ఎక్కడేం బాంబు లేదని తేలిందట. దీంతోనే అందరూ ఊపిరి పీల్చుకుర్రు. అయితే ఈ నడుమ గాలి మోటార్లు కూలిపోయిన ముచ్చట్లు వర్షెమ్మటి అవుతున్నాయి కదా. గా ముచ్చట్లతోని విమానాల డిపోలు పార్షాన్ అవుతుంటే నడుమ బెదిరింపు మెయిల్స్ వచ్చుడు ఇంకో పార్షాను. అందుకే గట్టి నజర్ పెట్టి ఎమ్మటి ఎంకలాడిర్రు. మరిగా మెయిల్ పెట్టినోడు ఎవడో గాని దబ్బిన్నే దొరకబడతాం, దొరికితే వాని మైల పూలు తీస్తాం అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు అధికారులు. ఇక ఇదిట్లుంటే ఉన్నట్టు ఓ 20-30 ఏండ్ల కింద ప్రైవేటు బళ్ళు లేవు. అందుకే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా అందరూ సర్కార్ బళ్లకు ఎగవడిపోయేది. దెబ్బకు కిలాసులన్నీ కాలు పెట్టే సందు లేకుండా నిండేది. అగో అట్లా ఓ ఎలుగెలిగిన సర్కార్ బళ్ళు రాను హాలత లేకుండా పోతున్నాయి. ఓ దిక్కు సర్కారోళ్ళు పొలగాండ్లను గవర్నమెంట్ బళ్లకు దోలుండ్రని ఎంత మొత్తుకున్నా సుత హవయ్యలు మాత్రం ప్రైవేటు బళ్లకే దోల్తాన్లు. ఎందుకంటే ఇగో తెలంగాణలో కొన్ని సర్కార్ బళ్ల కథ రాస్తే రామాయణం ఇంటే భారతమే అయ్యేటట్లుంది. ఇక చూడుర్రి మంచిర్యాల జిల్లాలో తిరుపతి అనే గీ అన్న సర్కార్ బడికి తాళం ఎట్లేసిండో. దండేపల్లి మండలం వెల్గనూరు ఊరి బడ్ల సర్కార్ పెద్ద బడికి తాళం పెట్టుడే కాకుండా గేటు ముంగట ఇసన్ డబ్బా పట్టుకొని లొలికి దిగిండు. మరి ఎందుకట్లా చేసిండో అన్ననే అడుగుదాం పారి. ఇంటిరా అన్నది బిల్లుల పంచాది. పాత సర్కార్ ఏలువడ్ల బల్లె డైనింగ్ హాల్ ఒకటి కట్టిండట. అది కూడా అప్పులు తెచ్చి. అయితే ఇదివరదాకా రూపాయి బిల్లు రాలేదు. అప్పులోళ్ళు మీద పడుతుర్రు. నేనేం చేయాలి అని చెప్పి బడికి తాళం పెట్టిండు. దీంతో వచ్చిన పొల్లగాండ్లు సార్లు అందరూ బయటనే నిలబడ్డరు. అటు మెదక్ జిల్లాల పొల్లగాండ్లకు కారం పొడితోని బువ పెట్టిర్రు. కౌడిపల్లి పట్టణంలో ఉన్న గిరిజన హాస్టల్లో పొల్లగాండ్లకు కనీసం పచ్చడన్నా వెయ్యకుండా కారం పొడేసి బువ పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎట్లా వగిరించుకుంటూ తింటుర్రో. మరి పొల్లగాండ్లు రాగానే వంట మనుషులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేయాలి కదా. అట్లా కాకుండా ఉత్త పువ్వు వండి పోతుర్రట.
హాస్టల్ వార్డెన్ను ఏంది సార్ గిట్లా అని అడిగితే ఏం పడిపోయిందని వచ్చిర్రా నీటికెళ్ళిపోర్రి పోయి 20 తారీఖు నాడు రాపోర్రి అన్నట్లు గురకాయిస్తుండట. ఇక ఇదిట్లుంటే అటు హన్మకొండ జిల్లాలో ఉన్న ఓ సర్కార్ బళ్లకు నేను కూడా చదువుకుంటా అన్నట్లు ఓ పాము వచ్చింది. భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ సర్కార్ బళ్లకు సర్ర పాక్కుంట వచ్చేసరికి పొల్లగాళ్ళు సార్లు తలో దిక్కు ఉరుకుడు పెట్టిర్రు. అయితే పక్కపొంటి నర్సరీ ఉండుతోని పాములు తేళ్లు శీతం వస్తున్నాయి అంటుర్రు పొలగాండ్లు. గిట్ల పొలగాండ్ల తిప్పలను పట్టించుకునేటోళ్లే లేక సర్కార్ బళ్ళంటే జనంలో పల్సనైతున్నాయి. లెక్కకైతే సర్కార్ బళ్ళనే చదవాలే కానీ వాటి మంచి షెడ్డలు చూసేటోళ్ళు లేక గిట్ల అవుతుంది అని అనుకుంటుర్రు. గీ ముచ్చటి చూసిన జనాలు చూడాలే మరిగా సర్కారోళ్ళు ఏం చేస్తారో. చూసిండ్లే కదా, ఇవి యాల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.